తన చిన్న కూతురుని గడ్డ కట్టించే చలి నుండి కాపాడడానికి అతను బ్యాగ్లో నుండి 20 లక్షల డాలర్లను తీసి నిప్పంటించాడు. ఆశ్చర్యకరమైన విషయం ఏమిటంటే ఆ డబ్బును కాల్ చేసిన వ్యక్తి ఒక్క సంవత్సరంలోనే మెక్డొనాల్డ్ వార్షిక అమ్మకాల కంటే ఎక్కువ సంపాదించేవాడు. ఎన్వి పరిశోధన వీడియోస్ లో మళ్ళీ మీ అందరికి స్వాగతం. ప్రపంచంలోని అత్యంత ధనవంతుల లేట్ నైట్ జాబితాలో ఎప్పుడూ అధికారికంగా కనిపించని ఒక వ్యక్తి పేరు ఉంది. అతని పేరే పాబ్లో ఎస్కోబార్. లేట్ 90s లో కొకేన్ వ్యాపార ప్రపంచాన్ని ఏలిన అతను ప్రపంచంలో అత్యంత శక్తివంతమైన డ్రగ్ మాఫియా డాన్ గా పేరు పొందాడు. ఈ ఎస్కోబార్ నిర్మించిన డ్రగ్ స్మగ్లింగ్ సామ్రాజ్యం అతనికి ఊహించలేనంతగా సంపదను తెచ్చిపెట్టింది. అయితే ఆ సంపద వెనుక లక్షలాది జీవితాలు నాశనమయ్యాయి. అతను సంపాదించిన ప్రతి డాలర్ అక్రమ మార్గంలోనే వచ్చింది. 1992లో పాబ్లో ఎస్కోబార్ సంపాదించిన మొత్తం సంపద దాదాపు 30 మిలియన్ల డాలర్లు. అప్పట్లో బ్రూనై సుల్తాన్ తర్వాత ప్రపంచంలోనే రెండవ అత్యంత ధనవంతుడిగా అతనిని భావించేవారు. అదే సంపదనను నేటి విలువ ప్రకారం లెక్క వేస్తే అది 58 బిలియన్ డాలర్లకు సమానం. అంటే ఆ రోజు అతను ప్రపంచంలోనే అత్యంత ధనవంతుల జాబితాలో 8వ స్థానంలో ఉండేవాడు. ఎస్కోబార్ డ్రగ్ నెట్వర్క్ ఎంతటి శక్తివంతమా అని అర్థం చేసుకోవాలంటే ఒక విషయం చాలు. అమెరికాలో వినియోగించే కొకైన్ దాదాపు 80% అక్కడి నెట్వర్క్ ద్వారానే సరఫరా అయ్యేది. ఈ భారీ సామ్రాజ్యాన్ని ఒక ప్రత్యేక ద్వీపం నుండి నడిపించేవారు. అదే పాబ్లో ఎస్కోబార్ ప్రధాన కార్యాలయం. ఈ ద్వీపంలో ప్రత్యేకంగా ఒక విమానాశ్రయం కూడా నిర్మించారు. కొకైన్ తో నిండిన పెద్ద విమానాలు అక్కడ ఇంధనం నింపుకొని పేరుతో దిగేవి. అదే సమయంలో వాటిలోని కొంత సరుకును చిన్న విమానంలోకి మార్చి అమెరికాకు పంపించేవారు. ఈ ప్రక్రియ నెలకోసారి, వారానికోసారి కాదు, రోజుకు 5 సార్లు జరిగేది. ప్రతిరోజు దాదాపు 15,000 కిలోల కొకైన్ అమెరికాకు చేరేది. అంటే సంవత్సరానికి 5,40,000 కిలోలు. ఆ సమయంలో అమెరికాలో 1 కిలో కొకైన్ ధర సుమారు $70,000. అంటే పాబ్లో ఎస్కోబార్ ఒక్క అమెరికా మార్కెట్ నుంచి సంవత్సరానికి $378 బిలియన్ విలువైన కొకైన్ ను విక్రయించేవాడు. ఈ వ్యాపారం వరుసగా 16 సంవత్సరాలు కొనసాగింది. అయితే ఈ వ్యాపారంలో అసలు లాభం మరింత ఆశ్చర్యకరం. 1 కిలో కొకైన్ $70,000 అమ్మినా దాన్ని తయారు చేయడానికి మరియు తరలించడానికి ఎస్కోబార్కు అయ్యే ఖర్చు కేవలం $5,000 మాత్రమే. తన సరుకులను తరలించే పైలట్లకు ఒక్కో ప్రయాణానికి $5 లక్షల చెల్లించేవాడు. లంచాలు, రవాణా ఖర్చులు అన్నీ పోయిన తర్వాత కూడా ఎస్కోబార్కు రోజుకి దాదాపు $60 మిలియన్ల లాభం మిగిలేది. ఈ డబ్బు పరిమాణం ఎంత పెద్దది అంటే అర్థం చేసుకోవాలంటే మరొక ఉదాహరణ చూడాలి. ఆ రోజుల్లో పాబ్లో ఎస్కోబార్ సంవత్సరానికి సంపాదించిన లాభం ప్రపంచంలోనే అనేక ప్రముఖ వ్యాపార సంస్థల వార్షిక ఆదాయాల కంటే ఎక్కువగా ఉంటుంది. అంత డబ్బును బ్యాంకులో దాచడం అసాధ్యం కావడంతో అతను నగదును పెద్ద పెద్ద డ్రమ్ములో నిల్వ చేసేవాడు. ఆ డ్రమ్ములను అడవిలోని రహస్య ప్రదేశాల్లో దాచేవాడు. ప్రతి సంవత్సరం ఆ డబ్బులో దాదాపు 60% ఎలుకలు కొరికేసేవి. మరికొంత డబ్బు తేమ కారణంగా పాడైపోయేది. పరిస్థితి ఎంత దారుణంగా ఉండేదంటే ఎస్కోబార్ తన డబ్బును ఒకే నోటు లెక్క చేయకుండా కేవలం బరువు చూసి దాని విలువను అంచనా వేయాల్సి వచ్చేది. డబ్బును కట్టలుగా కట్టడానికి రోజు $1,000 విలువైన రబ్బర్ బ్యాండ్లే కొనుగోలు చేసేవాడు. కేవలం రబ్బర్ బ్యాండ్లకే సంవత్సరానికి $లక్షల ఖర్చయ్యాయి. 90s ప్రారంభంలోనే పోలీసులు అతన్ని వెంబడించడం ప్రారంభించినప్పుడు పాబ్లో ఎస్కోబార్ తన కుటుంబంతో కలిసి మెడిలిన్ కొండలో దాక్కున్నాడు. ఆ సమయంలో అతని చిన్న కుమార్తె తీవ్రమైన చలితో బాధపడుతోంది. ఆమెను వెచ్చగా ఉంచడానికి అక్కడ ఎలాంటి మార్గం లేకపోవడంతో ఎస్కోబార్ తన బ్యాగ్ నుండి $2 మిలియన్ నగదును బయటికి తీసి నిప్పంటించాడు. అవును, పూర్తిగా $20 లక్షల. ఈ విషయాన్ని ఎస్కోబార్ మరణించిన తర్వాత అతని కుమారుడు ఒక వీడియో ఇంటర్వ్యూలో వెల్లడించాడు. అయితే ఇలాంటి సామ్రాజ్యాలకు కూడా ఒక ముగింపు ఉంటుంది. 1993లో కొలంబియా పోలీసులతో జరిగిన ఎన్కౌంటర్లో పాబ్లో ఎస్కోబార్ మరణించాడు. నేటికి అతని కథ ప్రపంచానికే ఒక గట్టి పాఠాన్ని గుర్తు చేస్తుంది. మనిషి ఎంత ధనవంతుడైనా, ఎంత అధికారం సంపాదించినా చివరికి తన సంపాదన అంతా ఈ ప్రపంచంలోనే వదిలి వెళ్లాల్సిందే.